హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ ఏంటంటే, హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చినారు, మూసీ ప్రక్షాళన అనేది తీసుకొచ్చినారు. సో మూసీ ప్రక్షాళనలో భాగంగా ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో, మూసీ ఉందో, ఆ మూసీ దగ్గర ఏం కట్టద్దు అండ్ అట్లాగే హైడ్రా బఫర్ జోన్ లో ఏముండద్దు, చెరువుల్ని కబ్జా పెట్టినా చీల్చి చెండాడతాం, ఎండబెడతాం అని రకరకాల డైలాగులు చెప్పినటువంటి మా రేవంత్ రెడ్డి గారు అండ్ అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, సో ఇంకా చాలా ఉన్నాయి, మళ్ళీ మూసి ప్రక్షాళన చేస్తామని అన్నారు. సరే, ఇప్పుడు ఎందుకు శ్రావ్య ఈ టాపిక్ అంటే, ఈ మూసి ప్రక్షాళన అండ్ అట్లాగే ఈ హైడ్రా ఇవన్నీ ఎవరి కోసం? డబ్బు ఉన్న వాళ్ళ కోసమా, డబ్బు లేని వాళ్ళ కోసమా? పేదవాళ్ళ బస్తీలోకి వెళ్ళేటువంటి హైడ్రా, పేదవాళ్ళ బస్తీలలోకి పోయేటువంటి మూసి ప్రక్షాళన అంటే కాస్ట్లీ ఏరియాలలో ఉండవా? పెద్ద పెద్ద కంపెనీలల్లో ఈ మూసి ప్రక్షాళన అనేది జరగదా? ఎట్లాగో రేవంత్ రెడ్డి గారు అన్నగారి ఇల్లు ఏదైతే, ఈ తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఎక్కడైతే బఫర్ జోన్ దుర్గం చెరువు దగ్గర ఉందో, ఆ తర్వాత మళ్ళీ హైడ్రా దాన్ని కాపాడింది, ఆయన జోలికి ఎవరు పోలేదు. సరే, ఆయనతో పాటు మిగిలిన కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చిరని అనుకుందాం. ఎందుకని? రేవంత్ రెడ్డి గారు అన్న కాబట్టి వదిలేసిండ్రు. అదే సామాన్య ప్రజల జోలికైతే ఈ బండ్లగూడ, జాగీరు, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మూసీ కావచ్చు, లేకపోతే ఆ చాదర్గట్టు, లేకపోతే ఇంకొక ఏరియాలో ఉన్న మూసీ దగ్గర ఉన్నటువంటి పేదవాళ్ళు కావచ్చు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ మొక్కన కొడితే అయిపోతుంది అన్నట్టు ఏదో కొంత అట్లా బిల్డప్ ఇచ్చి అందరి భయభ్రాంతులకు గురి చేసినారు. సో అందరూ మాలాంటి వాళ్ళము, ఇంకొంతమంది సోషల్ యాక్టివిస్ట్ మొత్తుకునేసరికి మూసీ ప్రక్షాళన తప్పు కాదు, కానీ ఈ పొజిషన్ లో ఉన్న వాళ్ళని నిర్దాక్షిణంగా బయటికి గెంటేయడం తప్పు అన్నాక కొన్ని సవరణలు చేసారు. అది హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు. సో ఏమన్నారు రంగనాథ్ గారు? ఏమన్నారు? ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఎక్కడైతే ఆల్రెడీ కట్టేసి ఇల్లు కట్టబడి అందులో నివసితులై ఉంటున్నారో, సో వాళ్ళ జోలికి హైడ్రా పోదు, మూసీ పోదు అన్నారు. ఓకే, కానీ అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాని ఏవైనా సరే చెరువుల్ని కబ్జా పెడితే గనక, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండి చెరువుల్ని కబ్జా పెడితే గనక ఇక చీల్చి చెండాడతాము, వాళ్ళని పడగొడతాము, ఇక రకరకాల డైలాగులు చెప్పారు. సారీ టు సే దిస్ రంగనాథ్ సార్, రకరకాల డైలాగులు చెప్పారు. సరే, ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ నేను మీకు కనబడతా ఉంది క్లియర్ గా. ఏంది? ఇగో ఇది మూసీ నది. ఇది మూసీ నది. ఒకప్పుడు మిలమిల మెరిచిపోయేటువంటి మూసీ నది ఇప్పుడు విలవిలలాడుతుంది. ఈ మూసీ నది ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలి? అగో ఈ చెత్త చెదారం పూడికలు ఏవైతే ఉన్నాయో, విపరీతమైనటువంటి ఎండ ఉంది. యాక్చువల్గా కొద్దిగా చూడాలి. ఈ చెత్త చెదారం ఏదైతే ఉందో, ఈ చెత్త చెదారము పూడికలు తీయాలి. సరే, పూడికలు తీయరు, ఏం తీయరు, డైరెక్ట్ వచ్చి బుల్డోజ్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఆ బుల్డోజ్ కూడా ఎవరికయ్యా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి, డబ్బులు లేని వాళ్ళకి మాత్రమే ఈ పూడికలు, ఈ ఇల్లు కూలగొట్టడాలు, బుల్డోజ్ అనేవి ఉంటాయి. అదే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్, మై హోము, రాజపుష్ప, లేకపోతే వర్టెక్స్, లేకపోతే ఆదిత్య, లేకపోతే ప్రెస్టేజ్ సిటీ, ఇటువంటి వాటికి ఉండవు. ఇటువంటి వాటికి మాత్రం ఉండవు. సరే, ఇప్పుడు ఏందమ్మని బాధ, ఎందుకు వచ్చినావు ఇక్కడ అని ఓపిక లేని వాళ్ళు అనుకోవచ్చు. ఇది నేను ప్రస్తుతం ఎక్కడున్నానంటే రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో నార్సింగ్ ఎగ్జిట్, మీరు ఫ్లైఓవర్ దిగుతా ఉంటే నార్సింగ్ లో ఉన్నా నేను. సో నార్సింగ్ లో అటుపక్క రైట్ సైడ్ పోలీస్ స్టేషన్ ఉంటది, లెఫ్ట్ సైడ్ ఈ మూసీ ఉంటది, ఇక్కడ మూసీ చెరువు ఉంటది, సారీ మూసీ నది ఉంటది. సో ఈ మూసీ నది ఒడ్డున పూడికలు తీయకపోగా, మరి మూసీ నది ఒడ్డున అక్కడ చూడండి అతిపెద్ద కన్స్ట్రక్షన్ కడతా ఉన్నారు. మీరు చూసినట్టయితే క్లియర్ గా అతిపెద్ద భారీ కన్స్ట్రక్షన్ నడుస్తా ఉంది. ఇగో ఇక్కడ నది
అక్కడ కన్స్ట్రక్షన్. అది కూడా నాకు తెలిసి లేక్ వ్యూ లేకపోతే ఇక నది వ్యూ కన్స్ట్రక్షన్ అనుకుంటారో, మూసీ నది వ్యూ కన్స్ట్రక్షన్ అనుకుంటారో, ఇక మీ తెలివితేటలకు ఒక దండం. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రజలారా, ఇది మూసీ నది ప్రజలారా, నార్సింగ్ లో ఉన్నటువంటి మూసీ నది. నార్సింగ్ లో ఉన్నటువంటి మూసీ నది అంత ఆహ్లాదకరమైనటువంటి నది ఏం కాదు. దీన్ని పూడికలు తీయాలి. ఆల్రెడీ సగం మొత్తం కబ్జా పెట్టేసినారు. అంటే మూసీ నదికి ఇది బఫర్ అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అయితే ఈ మూసీకి ఆనుకొని ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కట్టడం స్టార్ట్ చేసిండ్రు. మీరు చూసినట్టయితే ఫ్లోర్లు కూడా మీకు కనబడతా ఉంది. అతిపెద్ద కన్స్ట్రక్షన్ కనబడతా ఉంది. 1 2 3 4 5 మొత్తానికి ఒక 5 floors ఆఫ్ కన్స్ట్రక్షన్ కడతా ఉన్నారు. మీరు ఇప్పుడు చూడొచ్చు, అక్కడ గేట్ పాయింట్ ఉంది. మీకు ఇక్కడ గేట్ కనబడతా ఉంది కదా, ఆ గేట్ లో నుంచి ఇద్దరు కుర్రాళ్ళు వర్కర్స్ లోపలికి వెళ్తా ఉన్నారు. సరే, ఈ కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఉందా అనుకుందామంటే అదేం లేదండి. అట్లా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మీకు అక్కడ క్లియర్ గా కనబడతా ఉంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. అక్కడ చూడండి ఒకసారి, కెమెరా ఫోకస్ అక్కడ పెట్టాలి. వర్కర్స్ అందరు కూడా వర్క్ చేస్తా ఉన్నారు. ఓకే, అక్కడ కార్లు కనబడతా ఉన్నాయి, లోపల మెటీరియల్స్ కనబడతా ఉన్నాయి. పనులు వాళ్ళు ఏ రకంగా వర్క్ చేస్తున్నారో వర్కర్స్ కూడా కనబడతా ఉన్నారు. మరి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ మూసీ నది కబ్జా పెట్టి మరి మూసీ నది దగ్గర పెట్టి మరి ఇక్కడ వీళ్ళవన్నీ కూడా ఏదైతే బార్డర్ వేసుకున్నారు, సో బార్డర్ వేసుకొని మరి వీళ్ళు ఇక్కడ కడుతున్నారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, కట్టేది ఎవడో కాదు, అతిపెద్ద కన్స్ట్రక్షన్ ఆదిత్య కన్స్ట్రక్షన్స్. నేను అడుగుతున్న రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాను, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాను, అండ్ అట్లాగే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నాను, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే. సర్లే శ్రావ్య, మా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేనే షాపింగ్ మాల్ కట్టిండారా, మాల్ కట్టిండు నాలా పైన, ఇక ఇది ఒక లెక్కన అని అనుకుంటారేమో మీరు. మరి మా రంగనాథ్ గారు చెప్పాలి, ఆదిత్య కన్స్ట్రక్షన్ ఓడు హైడ్రాకి ఎంత ఇచ్చి మేనేజ్ చేసిండు, లేకపోతే రంగనాథ్ సార్కి ఇచ్చిండ్రా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిండ్రా? మరి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని పైసలు ముట్టినది ఇట్లా ఆదిత్య కన్స్ట్రక్షన్ జోలికి రాకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని డబ్బులు ఇచ్చినారు? ఎందుకంటే ఇంత జోరుగా ప్రచారం జరిగిన తర్వాత బహిరంగంగానే అందరు ఇక్కడ పోతుండ్రు వస్తుండ్రు. ఒకసారి అక్కడ పెట్టి అది ఓఆర్ఆర్, అది ఓఆర్ఆర్, అది క్లియర్ గా కనబడతా ఉంది, ఇది ఓఆర్ఆర్. మళ్ళీ ఇంకా పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే, దాని ఓఆర్ఆర్ కట్టుపక్క పోలీస్ స్టేషన్ ఉందండి, నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఉంది ఓఆర్ఆర్ కట్టుపక్క. ఓకే, ఓఆర్ఆర్ కి అటుపక్క నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఉంటే ఇటుపక్క మళ్ళీ ఇటు తిప్పాలి ఒకసారి, ఇటుపక్క మూసి ఉందండి, ఇటుపక్క మూసి ఉందండి. మరి ఉన్న మూసిని కూడా ముక్కు మూసుకొన్నాడా ఇళ్ళల్లా మరి ఉందామనుకుంటున్నారు, మరి ఏమనుకుంటారో తెలియదు. కానీ మరి ఇది మరి రేవంత్ అన్నకి షేర్ అయిందా? సరే, దీనికి పర్మిషన్ ఇచ్చింది గత ప్రభుత్వం అయినా, మరి ఇప్పుడు గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందనే కదా మీరు కుల్లగొట్టుకుంటా పడగొట్టుకుంటా వస్తా ఉన్నారు. ఎంత కమ్ముడు పోయిండ్రు మీరు? ఆదిత్య కన్స్ట్రక్షన్ చోడు మున్సిపల్కి ఎంత ఇచ్చిండు, ముఖ్యంగా మున్సిపల్కి ఎంత ఇచ్చిండు, దానకిషోర్కి ఎంత ఇచ్చిండ్రు, దానకిషోర్ గారికి ఎంత ఇచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారికి ఎంత ఇచ్చిండ్రు, మా హైడ్రా రంగనాథ్ గారికి ఎంత ఇచ్చిండ్రు, ఎంత ఇచ్చిండ్రు అని చెప్పి వీళ్ళ పైసలకి ఎగబడి మీరు ఈ మూసీని కబ్జా పెట్టి మూసీ దగ్గర బఫర్ జోన్ వీళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు? ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఏమంటారు? ఇది బఫర్ జోన్ కాదు, ఇది బఫర్ జోన్ కాదు, బఫర్ జోన్ అక్కడ ఎక్కడ ఉంది, బఫర్ జోన్ ఇక్కడ మెన్షన్ చేయలేదు అంటారు. మరి ఇదేనా మూసీ ప్రక్షాళన? మూసీ ప్రక్షాళన అంటే ముక్కు మూసుకొని పోతే మూసీ ప్రక్షాళన అయిపోతుందా? మూసీ ప్రక్షాళన అంటే మా సామాన్యుల ఇళ్లలో పోయి బుల్డోజర్లు పెట్టడం మూసీ ప్రక్షాళన. హైడ్రా అంటే సామాన్యుల దగ్గరికి పోయి మాత్రమే సామాన్యులకే హైడ్రానా? హైడ్రా అంటే సామాన్యులకే హైడ్రా, ఉన్నోళ్ళకేమో విత్డ్రా అంట. బాగుంది పాయింట్, రాసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు రాసుకోండి, ప్రతిపక్ష నాయకుడు రాసుకోండి, మరి రంగనాథ్ సార్ ఇంకా బాగా రాసుకోవాలి డైరీలో. హైడ్రా అంటే సామాన్యులకేమో హైడ్రా, ఉన్నోళ్ళకేమో విత్డ్రా. అంటే ఏంది? ఈ హైడ్రా సామాన్యుల దగ్గరికే పోతుంది, కష్టపడి లోన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నోడిదే పడగొడుతుంది, కులగొడుతుంది, రెస్టారెంట్లు బిజినెస్ మ్యాన్ల ఎక్విప్మెంట్లు కులగొడుతుంది. కానీ హైడ్రా ఈ గొప్పోళ్ళ అంటే ఆదిత్య కన్స్ట్రక్షన్స్ లాంటి
గొప్ప గొప్ప కన్స్ట్రక్షన్స్ ని మాత్రం పక్కన పడేస్తుంది, విత్ డ్రా చేసుకుంటది. వాళ్ళ ఊసైనా ఎత్తదు, ఇన్స్పెక్షన్ కి రాదు. మున్సిపల్ అధికారులు కుమ్మక్కైనారు. మరి రాజుకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా? ఎవరా రాజు? మా రేవంత్ రెడ్డి గారు. ఆయనకు తెలియకుండానే ఆదిత్య కంపెనీ ఓడి ఇదంతా కడతా ఉన్నాడా? చెరువుల్ని చెరబెట్టి కడతా ఉన్నారా? మళ్ళీ అంటారు ప్రకృతిని నేను ప్రేమిస్తున్నా, ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం అంటారు. మరి ఇది ఫేక్ వీడియో కాదు రేవంత్ అన్న, ఇది ఏ టెక్నాలజీ వీడియో కాదు. ఇది ఓకే టీవీ కెమెరాలో ఎక్స్క్లూజివ్ గా ఇది నేనే ఇక్కడి నుంచి చేస్తున్నా. మళ్ళీ ఆయన ఇది కూడా ఫేక్ వీడియో అనేవు. దిస్ ఇస్ నాట్ ఏ ఫేక్, ఇది ఒరిజినల్. ఇది మూసీ నది, ఇది మూసీ నది, అది ఆదిత్య కన్స్ట్రక్షన్స్. మీ మూసీ ప్రక్షాళనకు ఈ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాడు పనికిరాడు. మీ హైడ్రాకు ఈ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాడు గుర్తురాడు. మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూస్తుండే ఇన్ని రోజులు? ఇవ్వాలంటే నిన్నంటే ఆయన మున్సిపల్ నుంచి తీసేసారు దానకిషోర్ని. మరి మున్సిపల్ అధికారులు, నార్సింగ్ మున్సిపల్ అధికారులు ఏమి చేస్తున్నారు? ఇగో ఇక్కడ మూసీ నది పక్కన ఉన్నటువంటి గడ్డి విక్తున్నారా? ఏం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు? ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు ఏం చేస్తున్నారు? ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారు? ఓ శ్రావ్య, ఇక్కడ ప్రతిపక్షం ఏడుందమ్మా? ఇక్కడ ఉన్న ప్రతిపక్షం బీఆర్ఎస్. ఇక్కడ గెలుచుకున్నటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఆ ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ లకి వెళ్ళి జంపింగ్ జపాంగ్ అయి కాంగ్రెస్ లకు పోయిండు. ఇక్కడ అతనే అక్కడ అతనే, సిండికేట్ కదా. మరి ఇక్కడ ఎవరున్నారు తెలీదు. అందుకే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మంచి లొకేషన్ బాగుంది కదా అని చెప్పి అద్భుతంగా కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా అద్భుతంగా కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆడ మీకు కనబడుతుందా గేట్? మెయిన్ గేట్ అదే. దానికి రూట్ ఏర్పాటు చేసుకుంటున్నారు, దానికి అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. సకల కళా వల్లభులు అంతా అన్నీ ఉన్నారు ఆదిత్య కన్స్ట్రక్షన్స్. ఇక్కడ అన్ని సర్వం చేస్తున్నారు అక్కడ మీరు చూసినట్టయితే. అంటే ఎంతకాలం అండి? ఎంతకాలం అవినీతి ఇంకెంతకాలం చేసుకుంటూ పోతా ఉంటారు? నీతి నిజాయితీ అనేది ఉండదా? సామాన్యులకి ఒక న్యాయం ఉంటది, డబ్బున్నోడికి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ వాడికి ఒక న్యాయం ఉంటుందా? వీళ్ళకో న్యాయం వాళ్ళకో న్యాయమా? ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం కదా. మరి రావాలి హైడ్రా రంగనాథ్ గారు రావాలి ఇక్కడికి. ఆ మూసీ ఫ్రంట్ ఎవరైతే ఆ దానకిషోర్ గారు ఉన్నారో రావాలి, రంగనాథ్ గారు రావాలి, రేవంత్ రెడ్డి గారు రావాలి. మరి బాంబులు పెట్టి పడగొడతారో, కులగొడతారో, బుల్ డోజ్ యూజ్ చేస్తారో, ఏం డోజ్ యూజ్ చేస్తారో. అక్కడెక్కడో 100 ఎకరాలు ఉంది, దాని చెట్లు నరికేద్దాం అన్నది కాదు. ముందు ప్రక్షాళన అన్నారు కదా, మరి ఆ ప్రక్షాళన పక్కన ఉన్నటువంటి అతిపెద్ద భారీ కట్టడం నడుస్తూ ఉంటే, కార్మికులందరూ పని చేసుకుంటా ఉంటే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న వాటి జోలికి మేము వెళ్తాము, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నవి పడగొడతాం, కులగొడతాం అని చెప్పి మాట్లాడేటువంటి ప్రగల్భాలు పలికినంత ఈజీ కాదు. మరి ఇది అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉన్నది. ఇక్కడ ఎవరు నివాసం ఉంటలే, ఎవరిక్కడ పొజిషన్ లో లేరు. మరి ఇప్పుడు వచ్చి మూసీ ప్రక్షాళన, మూసీ ప్రక్షాళన చేయండి. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ని హ్యాండ్ ఓవర్ చేసుకొని బుల్డోజ్ చేయండి, దమ్ములు ఉంటాయి. ఒకవేళ చేయలేదనుకో, ఇప్పటికే మీకు ప్యాకేజీలు వచ్చినాయని అనుకోవచ్చు. ఆదిత్య కన్స్ట్రక్షన్ నుంచి మీరు అమ్ముడు అయినారు, 7వ గ్యారంటీ సాక్షిగా అమ్ముడు అయినారు మాత్రం ఇక్కడ మేము క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా నేను మరొక్కసారి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, డైలాగులు చెప్పడం కాదు, ఉత్తుత్తిగా మాట్లాడడం కాదు, దాన్ని నిజం చేసి చూపియండి. ఆదిత్య కాదు ఏదిత్య వచ్చినా దాన్ని పడగొడతాము. ఇట్లా అడ్డమైన వ్యవహారాలు చేస్తే ఖచ్చితంగా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీవన్ అని చెప్పి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ, హైడ్రా రంగనాథ్ గారికి గుర్తు చేస్తూ, నార్సింగ్ ఓఆర్ఆర్ దిగే దగ్గర కిందికి వెళ్తుంటే రైట్ సైడ్ లో పోలీస్ స్టేషన్ ఉంటది, లెఫ్ట్ సైడ్ లో మూసీ నది ఉంటది. ఆ మూసీ నది మొత్తం కబ్జా పెట్టేసి, ఆ మట్టి మొత్తం పోసేసి, ఆడ ఆదిత్య కన్స్ట్రక్షన్ వాడు బిల్డింగ్ లేపేసిండు, ఆల్రెడీ కడతా ఉన్నాడు. కాబట్టి మరి తక్షణమే చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే మీకు ముట్టాల్సిన మీకు ముట్టినాయని చెప్పి మేము తెలంగాణ ప్రజలమందరం తూర్పు తిరిగి దండం పెట్టుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, అతి త్వరలో
దీని సంగతి ఏందో చూస్తారని చెప్పి రంగనాథ్ గారికి గుర్తు చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటల్ దాట్ నేను మిస్ రావ్య. జై తెలంగాణ, జై హింద్.